1990లో ఒక మూవీ టికెట్ ఎంతుందో తెలుసా? ఓన్లీ రూ. 5 అంట. నాకు కూడా తెలీదు. నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది. మరి ఇప్పుడు అదే మూవీ టికెట్ ఎంతుంది? రూ. 150 నుంచి రూ. 200 ఉంది. అండ్ కొన్ని మూవీస్ అయితే 350 కూడా ఉంటాయి. అండ్ ఇంకా ఐమాక్స్ అలాంటివైతే ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. మీ దగ్గర డబ్బేమైనా పెరిగిందా? పెరగలేదా? పెరిగింది గదా! కానీ ఆ డబ్బుతో మనం ఎంత పర్చేజ్ చేస్తున్నాం అనేది తగ్గిపోయింది. దీన్నే పర్చేసింగ్ పవర్ అనేసి అంటారు. ఈ వీడియోలో మనం దీని గురించి ఫుల్‌గా అర్థమయ్యేటట్టు అర్థం చేసుకుందాం. పర్చేసింగ్ పవర్ అంటే మీ దగ్గర ఉన్న మనీతో మీరు ఎంత వరకు గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేవి కొనగలరు అనే అర్థం. ఇది కేవలం మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అనే దాని గురించి కాదు. ఆ డబ్బుతో మీరు ఎంతవరకు కొనగలరు అనే దాని గురించి. డిఫరెన్స్ ఉంది. ఎగ్జాంపుల్, మీ దగ్గర రూ. 100 ఉన్నాయంటే, ఈరోజు ఆ రూ. 100తో మీరు ఏదైతే కొంటారో, ఒక 2 ఇయర్స్ తర్వాత అవే గూడ్స్ ఆర్ సర్వీసెస్ మీరు ఆ రూ. 100తో కొనలేరు. ఎందుకు అంటే, గూడ్స్ కానీ, సర్వీసెస్ గానీ వాళ్ళ ప్రైసెస్ పెరుగుతూ వస్తున్నాయి. కానీ మన చేతిలో ఉన్న కరెన్సీ నోట్ వాల్యూ మాత్రం మారట్లేదు. దీని పర్చేసింగ్ పవర్ మాత్రమే తగ్గుతుంది. అంటే దీని కొనుగోలు శక్తి మాత్రమే తగ్గుతుంది. రూ. 100 నోట్ రూ. 100 ఉంటుంది. ఈరోజు రూ. 100 నోట్ ఉంది. 2 ఇయర్స్ తర్వాత రూ. 120 నోట్ అయితే అవ్వదు కదా! డినామినేషన్ సేమే. బట్ ఎంతవరకు దాంతో కొంటున్నాము అనేది మాత్రం తగ్గుతూ వస్తుంది. ఇదొక సింపుల్ ఐడియా. మీ డబ్బు అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ పెరగకపోయినా లేదా పెరిగినా కూడా దాని వాల్యూ నిదానంగా తరిగిపోతూనే ఉంటుంది. దీన్ని ష్రింకింగ్ రూపీ అని కూడా అంటాం. ఎగ్జాంపుల్‌కి 20 ఇయర్స్ బ్యాక్ రూ. 1000తో ఒక నెల మొత్తం కూరగాయలు, పాలు, ఏవేవైతే నిత్యావసర సరుకులుంటాయో అవన్నీ కొనేసేవాళ్ళం. ఇప్పుడు అదే రూ. 1000తో వారం రోజులకు కూడా సరిపోయేటట్టు సరుకులు కొనలేకపోతున్నాం. ఆ మనీ నంబర్ ఏదైతే ఉందో అది అలానే ఉంది. కానీ దాని రియల్ పవర్ తగ్గింది. అప్పుడు 1000 ఇప్పుడు 1000 బట్ దాని వర్త్ అనేది తగ్గింది. ఇలా మనీ వాల్యూ డిటోరియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇన్ఫ్లేషన్. అంటే రైజింగ్ ప్రైసెస్. మన వస్తువుల ధరలు ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. దాన్నే ఇన్ఫ్లేషన్ అనేసి అంటాం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే మీ మనీ వాల్యూ అంత వేగంగా డిప్రిషియేట్ అవుతుంది. తగ్గుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇన్ఫ్లేషన్ రేట్ 6% ఉందనుకోండి. మీ దగ్గర ఉన్న మనీ వాల్యూ ఏడాదికి అంటే ప్రతి ఇయర్ అప్రాక్సిమేట్లీ ఈ 6% తగ్గుతూ ఉంటుంది అని అర్థం. ఇన్ఫ్లేషన్ గురించి పూర్తి వివరాలు, అది ఎందుకు వస్తుంది, ఎలా కొలుస్తారు అనే విషయాలు మనం తర్వాత ఎపిసోడ్‌లో డీటెయిల్డ్‌గా చూద్దాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఇన్ఫ్లేషన్ ఎక్కువైతే పర్చేసింగ్ పవర్ వేగంగా తగ్గుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే పర్చేసింగ్ పవర్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన కాన్సెప్ట్, రియల్ వాల్యూ మరియు నామినల్ వాల్యూ. నామినల్ వాల్యూ అంటే మీ దగ్గర ఉన్న మనీ యొక్క యాక్చువల్ నంబర్. అంటే నోటుపై రాసి ఉన్న నంబర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రూ. 500 నోట్ తీసుకుంటే దాని మీద ఏముంటుంది? 500. అది నామినల్ వాల్యూ. రియల్ వాల్యూ అంటే ఇన్ఫ్లేషన్ తీసేసిన తర్వాత ఆ మనీతో మీరు ఎంతవరకు నిజంగా కొనగలరు అనేది. ఎగ్జాంపుల్, మీ సాలరీ ప్రతి ఇయర్ 5% పెరిగిందనుకోండి. కానీ ఇన్ఫ్లేషన్ 7% ఉందండి మన కంట్రీలో. అప్పుడు మీ నామినల్ సాలరీ పెరిగినా రియల్ సాలరీ తగ్గిపోయినట్టే. ఎందుకంటే ఏవైతే మనం ఎఫర్ట్ చేయాలో ఆ ధరలు పెరిగిపోతూ ఉంటుంది. కానీ జీతం మాత్రం అంత ప్రపోర్షనేట్‌లో పెరగలేదు కదా! ఒక కేస్ స్టడీ తీసుకుందామండి. ఇప్పుడు ఇది రియల్ నంబర్స్‌తో చూద్దాం. మన తెలుగు స్టేట్స్‌లో ఫెమిలియర్‌గా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఒక మూవీ టికెట్ ఉందండి. 1919లో సుమారుగా అది రూ. 5 నుంచి రూ. 10 ఉండేది. 2000స్‌లో రూ. 20 నుంచి రూ. 30 ఉండేది. 2010స్‌లో రూ. 80 నుంచి రూ. 100 ఉండేది. ఇప్పుడు రూ. 150 నుంచి రూ. 250 అయింది. ఇంకో ఎగ్జాంపుల్, మిల్క్ ప్యాకెట్. 1 లీటర్ మిల్క్ ప్యాకెట్ 1990స్‌లో రూ. 4 నుంచి రూ. 5 ఉండేది. 2000స్‌లో రూ. 12 నుంచి రూ. 15 ఉండేది. 2010స్‌లో రూ. 25 నుంచి రూ. 30 ఉండేది. అదే ఇప్పుడు రూ. 55 నుంచి రూ. 65 ఇంకా దాటింది కూడా.
ఇది చూస్తే మీకేం అర్థమవుతుంది? ఈ 30 ఇయర్స్‌లో ప్రైసెస్ అనేవి అప్రాక్సిమేట్‌లీ 10 టైమ్స్ నుంచి 15 టైమ్స్ వరకు పెరిగాయి. అంటే మీ మనీ పర్చేసింగ్ పవర్, మీ మనీ కొనుగోలు శక్తి అదే స్థాయిలో తగ్గిపోయినట్టు. మీ పర్చేసింగ్ పవర్‌ని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు అసలు క్వెషన్ అండి. దీన్ని మనం ఎలాగా కాపాడుకోవాలి? అంటే ఇప్పుడు ఇలాగ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది, ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. ఇలాంటప్పుడు మీ దగ్గర ఉన్న మనీని ఎలాగ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి? మీరు మనీని క్యాష్ రూపంలో అంటే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో లేదా ఇంట్లో పెట్టుకుంటే ఇన్‌ఫ్లేషన్ దాన్ని నెమ్మదిగా తినేస్తుందండి. ఎందుకు అంటే ఈరోజు మీ దగ్గర ఒక 1,00,000 రూపీస్ ఉన్నాయి. అది మీరు ఇంట్లోనే దాచుకున్నారు. ఒక 2 ఇయర్స్ తర్వాత ఇన్‌ఫ్లేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 14% అనుకోండి. అంటే 1,00,000లో 14% తీసేస్తే 86,000 వర్త్ మాత్రమే ఉంటుంది. ఆ 2 ఇయర్స్ తర్వాత. కదా! అదే మీరు మీ సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచుకున్న మహా అయితే ఎంత పర్ యానమ్ ఇంట్రెస్ట్ మీకు 2.5% ఆ రేంజ్‌లోనే పెరుగుతది. ఇన్‌ఫ్లేషన్ అయితే బీట్ చేయలేదు సేవింగ్స్ కూడా. అందుకే స్మార్ట్‌గా ఉన్నవాళ్ళు వాళ్ళ మనీని అసెట్స్‌లో పెడతారు. అంటే స్టాక్ మార్కెట్స్‌లో, రియల్ ఎస్టేట్‌లో, గోల్డ్‌లో లేదా బిజినెస్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ అసెట్స్ వాల్యూ టైం ప్రకారం అంటే అలాగ టైం నడుస్తున్న కొద్దీ మామూలుగా ఇన్‌ఫ్లేషన్ రేట్ కంట ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. అలాగని అన్నీ పెరుగుతాయని కూడా చెప్పలేను. మీరు మీ రీసెర్చ్ చేసుకోవాలి. ఏవి పెరుగుతాయో అలాంటి వాటిలో పెడితే ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసే రిటర్న్స్ మీకొస్తాయి. సింపుల్ రూల్. క్యాష్ మీ పర్చేసింగ్ పవర్‌ని కోల్పోతుంది. క్యాష్‌లో ఉంచితే మీరు మీ పర్చేసింగ్ పవర్ కోల్పోతారు. అసెట్స్‌లో ఉంచితే మీ పర్చేసింగ్ పవర్‌ని అవి కాపాడతాయి. లేదా పెంచుతాయి కూడా కొన్నిసార్లు. మనం రాబోయే ఎపిసోడ్స్‌లో ఏ అసెట్స్ ఎలా ఎంచుకోవాలి అనేది ఇంకా డీటెయిల్డ్‌గా చూద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! పర్చేసింగ్ పవర్ అంటే ఏంటి? ఎందుకు తగ్గుతుంది? దాన్ని ఎలా మనం ప్రొటెక్ట్ జేయాలి ఆర్ కౌంటర్ జేయాలి? తరువాత ఎపిసోడ్‌లో మనం ఇన్‌ఫ్లేషన్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. అది ఎలా వస్తుంది? ఎలా కొలుస్తారు? ఇది ఆర్‌బీఐ ఎలా కంట్రోల్ చేస్తుంది అనే విషయాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. అప్పటి వరకు థాంక్ యూ. బై.